మేడారం పర్యటనలో మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న కాంట్రాక్టుల కోసం ఆశపడనని పొంగులేటి అన్నారు. తనపై కొండా సురేఖ ఫిర్యాదు చేశారనుకోవటం లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన పర్యటనకు కొండా సురేఖ రాకపోవడానికి చెప్పుకోదగ్గ కారణాలేవీ లేవని చెప్పారు. అందరూ అన్నిసార్లు ఉండాలని ఏమీ లేదన్నారు మంత్రి పొంగులేటి. వచ్చే పర్యటనలో అక్కలు అందరూ ఉంటారని మంత్రి పొంగులేటి తెలిపారు. మా అంతా కేబినెట్ మంత్రులు ప్రత్యేకమైన కార్యక్రమాలు, ప్రత్యేకమైన ఆలోచనలు. ఒక్కొక్క మంత్రులు ఒక్కొక్క రోజు ఖాళీ ఉంటుంది, ఖాళీ ఉండదు. అదేమి ఇది సింగిల్ కాదు, ఇది ఎండు కాదు. ఇటువంటి రివ్యూలు నాకు తెలిసి రాబోయే రోజుల్లో కనీసం ఒక 15 సార్లు వస్తాం. మంత్లీ ఒక 3-4 టైమ్స్, 4 మంత్స్లో 3 టైమ్స్, 3 into 4 అంటే ఈ 4 మంత్స్లో 3 టైమ్స్ వచ్చిన 14-15 టైమ్స్ వస్తాం. ఇక్కడ ఈ మంత్రి గారు ఆ మంత్రి ఒకరోజు నేను లేకుండా ఇద్దరు అక్కలు వస్తారు, ఒకరోజు అక్క వస్తుంది. కన్వీనెంట్ ఉంటే 3 అక్కలు వస్తాడు, లక్ష్మణ్ వస్తాడు. ఇక్కడ ఏదైతే అభూత కల్పన ఉందో ఇది ఎవరు చేసిన దైవ కార్యక్రమం. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, గిరిజనులు అభిమానించే దైవం కోసం చేసే కార్యక్రమం. ఇక్కడ దాన్ని ఏ రకంగా రాంగ్ రూటో సెకండ్ థింకింగో ఏమి అవసరం లేదనేది మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా నేను తెలుపుతున్నాను. మా అంతా కేబినెట్ మంత్రులు ప్రత్యేకమైన కార్యక్రమాలు, ప్రత్యేకమైన ఆలోచనలు. ఒక్కొక్క మంత్రులు ఒక్కొక్క రోజు ఖాళీ ఉంటుంది, ఖాళీ ఉండదు. అదేమి ఇది సింగిల్ కాదు, ఇది ఎండు కాదు. ఇటువంటి రివ్యూలు నాకు తెలిసి రాబోయే రోజుల్లో కనీసం ఒక 15 సార్లు వస్తాం. మంత్లీ ఒక 3-4 టైమ్స్, 4 మంత్స్లో 3 టైమ్స్, 3 into 4 అంటే ఈ 4 మంత్స్లో 3 టైమ్స్ వచ్చిన 14-15 టైమ్స్ వస్తాం. ఇక్కడ ఈ మంత్రి గారు ఆ మంత్రి ఒకరోజు నేను లేకుండా ఇద్దరు అక్కలు వస్తారు, ఒకరోజు అక్క వస్తుంది. కన్వీనెంట్ ఉంటే 3 అక్కలు వస్తాడు, లక్ష్మణ్ వస్తాడు. ఇక్కడ ఏదైతే అభూత కల్పన ఉందో ఇది ఎవరు చేసిన దైవ కార్యక్రమం. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, గిరిజనులు